ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వెల్కమ్ మై బ్రదర్ అంటూ చిరంజీవి వెంకటేష్ ని ఆహ్వానించాడు. చిరు సర్ మై బాస్ అంటూ వెంకీ చిరంజీవితో చేతులు కలిపారు. ఈ మధ్యనే దీపావళి సందర్భంగా కలిసిన చిరంజీవి వెంకటేష్ ని మనశంకర వరప్రసాద్ సినిమా మరోసారి కలిసేలా చేసింది. దీపావళి నాడు చిరంజీవి ఇంట్లో వెంకటేష్ నాగార్జున ఫ్యామిలీ సందడి చేసింది. పండగ వచ్చిందంటే మెగా ఫ్యామిలీ మెంబర్స్ చిరంజీవి ఇంట్లో కలవడం చాలా కాలంగా వస్తోంది. ఈ సందర్భంగా వెంకీ నాగార్జున దంపతులు చిరంజీవి ఇంటికొచ్చారని అనుకున్నారంతా. అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరొకసారి తల్లిదండ్రులు అవుతున్న సందర్భంగా జరిగిన ఈవెంట్ కి నాగ్ వెంకీ హాజరయ్యారు. తల్లి కాబోతున్న విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో ప్రకటిస్తూ దీపావళి నాడు తమ ఇంట్లో ఆనందం, ప్రేమానురాగాలు రెట్టింపయ్యాయి, బ్లెస్సింగ్స్ కూడా రెట్టింపుగా వచ్చాయని వీడియో పోస్ట్ చేసింది. ఈ మధ్యనే చిరంజీవిని కలిసిన వెంకటేష్ మనశంకర్ వరప్రసాద్ సెట్ లోకి అడుగుపెట్టాడు. సినిమాలో వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నాడు. వెంకటేష్ చిరంజీవిపై సన్నివేశాలను 22న ప్రారంభించగా ఆ విశేషాలు తెలియజేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా ఇది. F2, F3 సంక్రాంతికి వస్తున్న తర్వాత 4వసారి ఈ హిట్ కాంబో రిపీట్ అవుతోంది. అనిల్ రావిపూడికి వెంకటేష్ కు అనిల్ బాగా కలిసొచ్చారు. చిరంజీవితో తీస్తున్న మనశంకర వరప్రసాద్ గారు వెంకటేష్ క్లాప్ ఇచ్చాడు. అంతేకాదు 20 నిమిషాల పాటు ఉండే రోల్లో కనిపించనున్నాడు. ఇంతవరకు వెంకీతో కామెడీ పండించిన అనిల్ ఈసారి పవర్ఫుల్ గా చూపిస్తాడా లేదంటే మరొకసారి నవ్విస్తాడా అన్నది చూడాలి. ఇప్పటి స్టార్స్, సీనియర్ హీరోస్ లో వెంకటేష్ ఎక్కువగా మల్టీ స్టారర్ చిత్రాలు చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల సినిమాలో నటించారు. అండ్ లేటెస్ట్ గా చిరంజీవితో స్క్రీన్ పంచుకుంటున్నాడు వెంకీ. సినిమా 2026 సంక్రాంతి బరిలోకి దిగుతోంది.